శ్రీ గురుభ్యో నమః. మనకి కాలం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. కాలమునందే ఈ జగత్తంతా కూడా సృష్టింపబడుతుంది. కాలమునందే కొంతకాలం ఉంటుంది. చిట్ట చివరికి కాలమునందే లయమైపోతుంది. అందుకే కాలాన్ని భగవత్ స్వరూపంగా చూడడం అనేటటువంటిది ఈ సనాతన ధర్మంలో అత్యంత కీలకమైనటువంటి విశేషం. భగవంతుడు కూడా భగవద్గీతలో ఒక మాట అంటాడు, కాల కలయతామహం అంటాడు. నేనే కాలము యొక్క స్వరూపంగా ఉండి జీవుల యొక్క కర్మలు వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యములను చిత్రంగా కూర్చుని గుప్తంగా వ్రాసుకుని వాటికి తగిన ఫలితములను సుఖదుఖాల రూపంలో అనుభవించడానికి వీలైనటువంటి శరీరాల్ని ఆ జీవులకు పునర్జన్మ రూపంలో ఇస్తున్నాను అంటాడు. అందుకే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. గత జన్మలలో జీవుడు చేసినటువంటి పాపపుణ్యములు ఏవుంటాయో వాటిని లెక్క పెట్టుకుని జ్ఞాపకం ఉంచుకోగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. మనకి ఒక జన్మలో పరిపక్వతని పొందిన తరువాత చేసిన కొన్ని విషయాలు జ్ఞాపకం ఉంటాయి. కానీ సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడికి ఇవాళ మనం ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇతపూర్వం ఏం చేశాడు, ఇప్పుడు ఎవరికీ తెలియకుండా చేశాను అని అనుకున్నా ఏం చేస్తున్నాడు, దాని ఫలితమును అనుభవించడానికి ఏ శరీరాన్ని స్వీకరించవలసి ఉంటుంది అన్న విషయంలో నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాడు. అందుకే సనాతన ధర్మంలో అత్యంత ప్రాణప్రదమైన సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం. ఏ పనులు నేను చేశానో ఆ పనుల యొక్క ఫలితాన్ని సుఖము రూపంగానో దుఃఖము రూపంగానో అనుభవించడానికి శరీరాన్ని పొందవలసి ఉంటుంది. శరీరం లేకుండా సుఖదుఖాలను అనుభవించడం ఎలా కుదురుతుంది? అయితే కర్మ గొప్పదా ఈశ్వరుడు గొప్పవాడా అంటే ఈశ్వరుడే గొప్పవాడు. ఒక్కొక్కసారి తెలియక పాపం చేసినా ఈశ్వరా నిన్ను నమ్మి ఉన్నాను, దాని యొక్క ఫలితము నన్ను బాధ పెట్టకుండా రక్షించు అంటే పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి విడిచిపెట్టగలిగినటువంటి శక్తి కూడా భగవంతుడికి ఉంటుంది. అందుకే కాలమునందు వచ్చేటటువంటి సమస్త ఉపద్రవములను తట్టుకోవడానికి ఈశ్వరారాధన ఎప్పుడు ఎలా చెయ్యాలో మనకి ఋషులు నిర్ణయించి ఇచ్చారు. యుగమంతా కూడా మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైందో అది యుగాది. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుంటే అది ఉగాది. ఎప్పుడు ఉగాది ప్రారంభమవుతుంది అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి ఎప్పుడు సూర్యోదయానికి ఉన్నదో అప్పుడు ఈ సంవత్సరారంభం అవుతుంది. ఈ సంవత్సరం అనేటటువంటిది కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. ఈ సంవత్సరం అనేటటువంటిది ఒక ప్రమాణము కనుక ఒక సంవత్సర ప్రారంభంలో మనం భగవంతుణ్ణి ఎలా ఆరాధన చేసి ఆ సంవత్సరంలో వచ్చేటటువంటి దుష్ఫలితములను రాకుండా చూసుకోవచ్చో లేదా ఆ ఫలితములను ఈశ్వరానుగ్రహంతో బాగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందో, ధర్మమునందు ఊంచుకునేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి మరింత విశేషంగా ఎలా పాదుకునేటట్టుగా ప్రయత్నం చెయ్యాలో, దానికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో చెప్పేటటువంటి విధి విధానమే ఉగాది నాడు మనం చేసేటటువంటి పూజకి సంబంధించినటువంటి కల్పం. అభ్యంగ స్నానం విధింపబడింది అంటే తైలాభ్యంగము అన్న మాటకు అర్థం ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెని అలదికుంటారు. ఎందుచేత అంటే తైలే లక్ష్మీ అని. ఆ నువ్వుల నూనె యందు లక్ష్మీదేవి ఉంటుంది. పర్వదినములలో ఆ నువ్వుల నూనె యందు లక్ష్మీదేవి ఉన్నటువంటి కారణం చేత ఆ నూనె ఒంటికి రాసుకున్నటువంటి ఫలితంగా అలక్ష్మి పరిహారమై లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి తనకి భగవంతుడిచ్చినటువంటి విభూతిని స్మరించి సమాజ హితము కొరకు ప్రవర్తించడం అనేటటువంటి దాని యందు పూనిక కలుగుతుంది. ఇప్పుడు నూతన వస్త్రధారణము అని కొత్త బట్టలు కట్టుకుంటారు. అంచు కలిగినటువంటి వస్త్రం ఏది ఉంటుందో అది ఆయుక్కారకం. దాని యందు అనేక మంది దేవతలు అధివసించి ఉంటారు అని మనకి వేదం చెప్తోంది.
వేదం ఒకటి, పరమేశ్వరుడు ఒకటి కాదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సూచనగా అంచు కలిగినటువంటి కొత్త పంచ కట్టుకుంటారు. కట్టుకుని ఆ నూతన వస్త్రధారణం చేసిన తరువాత భగవంతుని యొక్క ఆరాధన చేస్తారు. భగవంతుడనేటటువంటి వాడు ఈ కంటికి కనపడకపోయినా మహాపురుషులైనటువంటి వారు కొంతమంది పరమభక్తితో ఆరాధించి ఆయనని ఒక సాకారంగా చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉన్నారు కనుక ఆయన ధర్మమును నిలబెట్టడానికి ఎన్నో అవతారములు స్వీకరించాడు అనేటటువంటిది వేదము చేత, పురాణముల చేత, కావ్యముల చేత నిరూపింపబడినటువంటి పరమ సత్యము కనుక ఏ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత నక్షత్రములు ప్రకాశిస్తున్నాయో, సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారో, ఒక ప్రత్యేకమైనటువంటి పథంలో ఈ భూమి అంతా తిరుగుతోందో, సమస్త ప్రాణులు ఒకే వేగంతో ఊపిరి తీస్తున్నాయో, అన్ని గ్రహములు కూడా ఒక నియతి ప్రకారంగా ఒక వేగంతో తిరుగుతున్నాయో, ఇదంతా చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి పరమ నమ్మకంతో బ్రతకడం ఆస్తిక్య బుద్ధి అని వేదాంతర్గతమైనటువంటి విషయంగా పరిగణిస్తూ సనాతన ధర్మమునందు విశ్వసించి జీవిస్తారు. అందుకే భగవంతుని యొక్క ఆరాధనతో ఆ రోజు ప్రారంభమవుతుంది. చక్కగా ఈశ్వరుణ్ణి షోడశోపచారములతోటో, అవకాశం ఉంటే చతుశ్చోపచారములు అనగా 64 ఉపచారములతోటో, అథవా పంచోపచారములు గంధ పుష్ప ధూప దీప నైవేద్యములతోటో ఈశ్వరారాధన చేస్తారు. ఈశ్వరారాధన చేసిన తరువాత పంచాంగాన్ని ప్రత్యేకంగా ఆ రోజున పూజించి పంచాంగ పఠనం చేస్తారు. ఐదు అంగములతో కూడుకుని ఉన్నటువంటిదేదో దానికి పంచాంగము అని పేరు. ఈ 5 అంగములతో కూడుకున్నటువంటి పంచాంగం కాలాన్ని విభాగం చేసి కాలమునందు దైవ సంబంధమైనటువంటి విభూతి అంతర్లీనంగా ఎలా ప్రవహిస్తోంది అన్నదాన్ని నిర్ణయం చేసి మనకి అందిస్తుంది. ఈ పంచాంగ రచన అనేటటువంటిది భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలకి ఒక ప్రధానమైనటువంటి కారణం. ఏ రోజు ఎలా ఉంటుంది, తిథి ఎలా ఉంటుంది, నక్షత్రం ఎలా ఉంటుంది, యోగం ఎలా ఉంటుంది, కరణం ఎలా ఉంటుంది, వీటన్నింటినీ కూడా చెప్పగలిగినటువంటి శక్తితో ఉంటుంది పంచాంగం. పంచాంగము అంటే రాబోవు కాలంలో ఉండేటటువంటి విషయములనన్నింటినీ చూడగలిగినటువంటి ప్రజ్ఞ. వేద పురుషుడికి నేత్రస్థానం జ్యోతిష శాస్త్రం. ఆ శాస్త్రము కాలమునందు రాబోయేటటువంటి విషయములనన్నింటినీ కూడా లెక్క కట్టి చూడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి శాస్త్రం. శాస్త్రవేత్తలు, మహానుభావులు భగవంతుణ్ణి నమ్మి కాలమును గణన చేసిన వారు కాలమునందు రాబోయేటటువంటి సంఘటనలను లెక్క కట్టగలిగినటువంటి శక్తి కలిగిన వారు ఉన్నారు లోకంలో. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానంలో ఒక వ్యక్తి దోషం చెయ్యొచ్చు. ఒక చోట ఒక వైద్యుడు శస్త్రచికిత్స పొరపాటును చేసి ఉండవచ్చు. అంత మాత్రం చేత వైద్య రంగాన్నంతటినీ నింద చేస్తారా? ఒక చోట ఒక అధికారి పొరపాటు చేసి ఉండవచ్చు. అంత మాత్రం చేత అధికార వ్యవస్థనంతటినీ కూడా విమర్శిస్తారా? అలాగే ఎవరో గ్రహాల్ని లెక్క కట్టడంలో ఒక వ్యక్తి పొరపాటు పడి ఉండవచ్చు. అంత మాత్రం చేత జ్యోతిష శాస్త్రమే లేదని నిర్ధారణ చెయ్యగలరా? భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి వరాహమిహిరుడు వంటి పెద్దలు ఈ జాతి తలెత్తుకు తిరగగలిగినటువంటి గొప్ప కీర్తిని సముపార్జించి పెట్టినటువంటి శాస్త్రం ఆ శాస్త్రం. అది వేదపురుషుడికి నేత్రస్థానంలో ఉంటుంది. యథార్థమునకు ఒక్క ఉగాది నాడు కాదు, ప్రతిరోజు పంచాంగం చూడమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవేంకటేశ్వర విభుడు కూడా ఇప్పటికీ ప్రతిరోజు తన దగ్గర కొలువు జరుగుతున్నప్పుడు పంచాంగ శ్రవణం చేస్తాడు. అంటే ఆయనకి తెలియక ఆయనే కాలస్వరూపుడు. లోకం ఒక సదాచారాన్ని అలవాటు చేసుకోండి అని చెప్పడానికి పంచాంగ శ్రవణం చెయ్యమని పరమాత్మయే మనకి ప్రబోధం చేస్తున్నాడు. మొట్టమొదటిది తిథి. ఈ తిథి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ శుక్లపక్షంలో 15 తిథులు ఉంటాయి, కృష్ణపక్షంలో 15 తిథులు ఉంటాయి. శుక్లపక్షం కృష్ణపక్షం కలిపి ఒక మాసం అవుతుంది. ఇందులో ఒక్కొక్క తిథికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు. ఉదాహరణకి నవమి తిథికి దుర్గాదేవి అధిపతి, చతుర్దశి తిథికి శంకరుడు అధిపతి, అలాగే పాడ్యమి తిథికి అగ్ని అధిపతి. ఒక్కొక్క తిథి నాడు
ఎవరు అధిపతిగా ఉంటారో ఆ తిథి నాడు దైవము యొక్క అనుగ్రహం అంతర్లీనంగా ఎలా ప్రవర్తిస్తూ ఉంటుంది, ఆ కాలమునందు ఏ పని చేస్తే మనకి యోగ్యంగా ఉంటుంది లెక్క కట్టి మనకి చెప్తారు. తిథి అనేటటువంటిది పంచాంగంలో అంతర్భాగం. ఆ తిథి నాడు తిథి యొక్క అధిదేవతానుగ్రహంతో ఏ పని చేసి భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం సంకల్పం చేసినటువంటి కార్యక్రమాన్ని సాధించుకోవచ్చు. సీతమ్మంతటిది రామాయణంలో సుందరకాండలో ఒక మాట అంటుంది, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. మన సంకల్పానికి భగవంతుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. అలా అనుగ్రహం తోడు కావాలి అంటే పంచాంగమునందు విభాగం చేయబడినటువంటి తిథి యొక్క అధిదేవతల యందు గౌరవాన్ని పాటించాలి. ఏ తిథి నాడు ఏ పని చేయవచ్చు తెలుసుకుని ఆ పని చేస్తే దైవం యొక్క అనుగ్రహం చేత మన సంకల్పములు నెరవేరుతాయి. అది మన మంచి కోసమే చెప్పబడినటువంటి విషయం. అందుకే పంచాంగంలో మొదటిది తిథి, రెండవది వారం. వారములు 7 ఉంటాయి. ఆది, సోమ, మంగ, బుధ, గురు, శుక్ర, శని. వీటికి ఈ పేర్లే ఎందుకు రావాలి? ఈ పేరు రావడం వెనక ఏ అర్థం లేకుండా ఏదో ఆ వారాన్ని ఆ పేరుతో పిలవాలని పిలిచినటువంటి పేరు కాదు. కాలమును గణన చేసి ఒక శాస్త్రీయ ప్రమాణంతో నిరూపణం చేసి వారములకు ఆ పేర్లు తీసుకొచ్చారు. ఉదాహరణకి ఆదివారం ఉంది. ఆదివారము అని ఎందుకంటారంటే ఆ వారానికి ప్రారంభంలో అంటే ఆ రోజు ప్రారంభంలో సూర్యహోర ఉంటుంది. సూర్యహోరతో ప్రారంభమైనటువంటి రోజు కనుక దానికి భానువారము అని పేరు. అలాగే చంద్రుడి యొక్క హోరతో ప్రారంభమవుతుంది కాబట్టి సోమవారము, కుజహోరతో మొదలవుతుంది కాబట్టి మంగళవారము, బుధహోరతో మొదలైతే బుధవారము, బృహస్పతి హోరతో మొదలైతే గురువారము, శుక్రహోరతో మొదలైతే శుక్రవారము, శనీశ్చర హోరతో మొదలైతే శనివారము. హోరని లెక్క కట్టి ఏ హోర ఏ గంటలో ఎప్పుడుందో నువ్వు ఏ కార్యక్రమాన్ని అప్పుడు మొదలు పెట్టవచ్చో, తద్వారా హోరాధిపతుల యొక్క అనుగ్రహము చేత నీ సంకల్పములు నెరవేరడానికి కాలము ఎలా అనుకూలిస్తుందో, తద్వారా నువ్వు ఎలా వృద్ధిలోకి వచ్చి కీర్తివంతుడవుతావో, 10 మందికి దార్శనికుడవుతావో మనకి వారం జ్యోతిషమునందు అంతర్భాగంగా నిరూపణం చేస్తోంది. కాబట్టి ఇప్పుడు వారం వచ్చింది, తిథి వారము, తర్వాతది నక్షత్రం. నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి 27 నక్షత్రములు ఉంటాయి. నక్షత్రములకు కూడా అధిపతులు ఉంటారు. ఉదాహరణకి స్వాతి నక్షత్రం ఉందనుకోండి, వాయువు అధిపతి. శ్రవణం నక్షత్రం ఉందనుకోండి, విష్ణువు అధిపతి. 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు. 27 × 4 108 పాదములు. ఈ 108 పాదములు కూడా 12 రాసులలోకి వెళ్ళిపోతాయి. ద్వాదశ రాసులు అంటారు. ఒక వ్యక్తి పుట్టినా ఒక వ్యక్తి మరణించినా దేన్ని ప్రధానం చేస్తారు అంటే నక్షత్రాన్ని ప్రధానం చేస్తారు. అందుకే ఏ దేవతకైనా పూజ చేస్తే 108 నామాలు ఉంటాయి. అష్టోత్తర శతనామావళి లేకపోతే సహస్రనామావళి. 108 నామాలు ఎందుకంటే 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి సమస్త జీవులు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. సర్వే జనాః సుఖినో భవంతు. ప్రతిరోజు ఏ నక్షత్రం ఉందో, ఎంతకాలం ఉంటోందో, ఏ ఫలితాన్ని ఇవ్వబోతోందో చెప్తారు. దాని ద్వారా ఆనుకూల్యతని సిద్ధింప చేసుకుంటారు. తిథి, వారము, నక్షత్రము, యోగము. యోగము అనబడేటటువంటి ప్రకరణంలో 11 యోగములు ఉంటాయి. అందులో ఆ యోగములలో మళ్ళీ ప్రధానంగా మనకి ఏది అంటే అన్నిటికీ కూడా అధిపతులైనటువంటి దేవతలు ఉంటారు. ఆ అధిపతులైనటువంటి దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ 27 రకాలైనటువంటి యోగముల వలన కూడా దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు. ఏ యోగమునందు ఏ పని చేసి ఎలా వృద్ధిలోకి రావాలో చెప్పబడుతుంది. చిట్ట చివరిది కరణము. కరణములు 11 కరణములు. ఈ 11 కరణములు 2గా విభాగం చేయబడతాయి. స్థిరకరణములు, చరకరణములు అని. చరకరణములు 7, స్థిరకరణములు 4. ఈ కరణముల యందు ఏ ఏ పనులు చేస్తే ఎలా వృద్ధిలోకి వస్తాడో చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ పంచాంగాన్ని ప్రతిరోజు కనీసంలో కనీసం ఒక్కసారి ముట్టుకుని ఆ రోజు ఉన్న వారమేమి, ఆ రోజు ఉన్న తిథి ఏమి, ఆ రోజు సూర్యోదయం సూర్యాస్తమయం ఎన్ని గంటలకు అవుతోంది,
అలాగే ఏ నక్షత్రం ప్రకాశిస్తోంది, వీటిని ఒక్కసారి పరిశీలించినంత మాత్రం చేత అది కాలము ఈశ్వర స్వరూపం కనుక శ్రద్ధతో ఒకసారి కాల విభాగాన్ని పరిశీలనం చేస్తున్నాడు కనుక పంచాంగాన్ని పరిశీలించినటువంటి కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి దాని వలన ఆయువు, సంపద, కీర్తి సమస్తము చేకూరుతాయని ఆర్షవాక్కు. కాబట్టి ఈ 5టి సమాహార స్వరూపాన్నే పంచాంగము అని పిలుస్తారు. ఇటువంటి పంచాంగం ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని పరిశీలనం చేస్తుంది. కాబట్టి ఉగాది నాడు తప్పకుండా పంచాంగాన్ని పూజామంటపంలో ఉంచి ఒకసారి ఇంట్లో ఉన్న వాళ్ళందరి యొక్క గ్రహగతులను చదువుకుని దానికి అనుకూలంగా ఏం చెయ్యాలో నిర్ణయం చేసుకొని కాలము ఈశ్వర స్వరూపమే కనుక నిన్ను నమ్మి ఉండగా ఈశ్వరా మమ్మల్ని గ్రహములు బాధ పెట్టవు, ఎందుకంటే గ్రహములకు ఈశ్వరత్వం లేదు, ఈశ్వరుని యొక్క శాసనం ప్రకారం ప్రవర్తిస్తాయి. మేము ధార్మికంగా బ్రతికే అదృష్టాన్ని, మేము ధర్మంతో ఉన్నంతకాలం నీ అనుగ్రహం ఉంటుంది కాబట్టి గ్రహములు మమ్మల్ని చెనకకుండా బాధ పెట్టకుండా నువ్వు మమ్మల్ని కాపాడతావని ప్రతిన పూనుతారు. నింబకుసుమ పూజ అని ఉగాది నాడు ఒక ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తారు. చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భగవంతుడికి సాధారణంగా ఎప్పుడు నైవేద్యం పెట్టినా పళ్ళో, ఏ కొబ్బరి కూరో, లేకపోతే బెల్లం ముక్కో, లేదా మధుర పదార్థాలు, ఏ పులిహార, చక్ర పొంగలి వంటి పదార్థాలు, దధ్యోజనమో నివేదన చేస్తారు. కానీ సంవత్సర ప్రారంభంలో మాత్రం విశేషమైనటువంటి రీతిలో ఒక పదార్థాన్ని తయారు చేసి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దాన్ని నింబకుసుమ భక్షణము అని పిలుస్తారు. అందులో ప్రధానమైనది ఏది అంటే వేప పువ్వు, వేప చిగురు కూడా కలిపే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. అది తీయగా ఉండేది కాదు, కమ్మగా ఉండేది కాదు, చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్న పువ్వుని సంవత్సర ప్రారంభంలో తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు అంటే భారతీయ తత్వశాస్త్రంలో, ఆర్షధర్మంలో, సనాతన ధర్మంలో ఋషుల ప్రజ్ఞకి 2 చేతులెత్తి నమస్కరించాలి. మొట్టమొదట చేదు తిండం నీకు అలవాటు కాకపోతే పొంగలి తినే అధికారం నీకు లేదు. సంవత్సర ప్రారంభం నుంచి కష్టపడాలి. ఇక ఎదర వసంత ఋతువు వస్తుంది, తర్వాత గ్రీష్మ ఋతువు వస్తుంది. శరీరం కష్టపడుతుంది, చెమట పడుతుంది, డక్కాముక్కీలు తినాలి, కష్టపడి పని చెయ్యాలి. భోగి పండగ దగ్గరికి వచ్చేటప్పటికి తిథితో సంబంధం ఉండదు. దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణం వస్తే మకర సంక్రమణానికి ముందున్న రోజు భోగి, అంటే దక్షిణాయనపు చివరి రోజు భోగి, తిథితో సంబంధం లేని పండగ. అప్పుడు ఏం తింటున్నాం? పొంగల్ తింటున్నాం. అందుకే ఆ పండగలని మకర సంక్రాంతి అయినా పొంగల్ అని పిలుస్తారు. చక్కెర పొంగల్, తీయటి పొంగలి తింటున్నాడు. ఎప్పుడు తినాలి పొంగలి? మొట్టమొదట చేదు తినడానికి సిద్ధపడిన వాడికే పొంగల్ తినడానికి అధికారం ఉంటుంది. ఎవడు జీవితంలో కష్టపడతాడో వాడే మధుర పదార్థ సేవనమునకు అధికారి. ఎందుకు వేప పువ్వుతో కూడుకున్న పదార్థం తినమంటారు అంటే యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. అది ప్రమాణం. తినేటప్పుడు ఆ ప్రసాదాన్ని, ఆ పదార్థం ఏ పదార్థముల సంఘాతముగా ఉండాలో కూడా చెప్పారు. వేప పువ్వు, బెల్లం ముక్క, పంచదార కొద్దిగా, ఆ తర్వాత ఆవు నెయ్యి, చింతపండు, వీటిని కలిపి ముద్ద చేసి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. నివేదన చేసి పుచ్చుకుంటారు. ఎందుకు పుచ్చుకోవాలి? వేప పువ్వు పచ్చడి పుచ్చుకోవడం మౌఢ్యం కాదు. వేప గురించి కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు చెప్తారు. దానికి సర్వభద్రము అని పేరు. అంటే అది ఇవ్వగలిగినంత సౌఖ్యం లోకంలో ఇంకా ఏది ఇవ్వలేదు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పరదేవత యొక్క అనుగ్రహం ప్రకృతిని రక్షించడానికి వేప పువ్వుగా ఆ కాలంలో వికసించింది. అది అమ్మవారి అనుగ్రహం అందులో ఉంది. అందుకని నింబసుమం, వేప పువ్వుని కలుపుకుంటారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం. ఆవు నెయ్యి అమృతంతో సమానం. అలాగే చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆకలిని పెంచుతుంది. ఆకలిని పెంచి
తిన్న అన్నం జీర్ణమై శక్తి పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఇటువంటి విశేష పదార్థములను కలిపి భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రసాద స్వీకారం అనేటటువంటిది ఉగాది నాడు చేసేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విశేషం. ఇక ఆ తరువాత తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యాలి. మనకి స్థానికంగా దగ్గరలో ఏ దేవాలయం ఉంటుందో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దైవాన్ని స్మరించి ప్రదక్షిణం చేసి చక్కగా మనకి తోచినటువంటి పదార్థం, ఫలమో పత్రమో పుష్పమో ఏది వీలైతే అది దేవాలయానికి పట్టుకెళ్ళి ఇచ్చి నమస్కరించి కొంతసేపు గడిపి ఏ కార్యాన్ని మీరు ఎలా మొదలుపెట్టారు అనేటటువంటిది ప్రధానం. దీనివలన వ్యక్తి యొక్క జీవితం ఆ సంవత్సరంలో చక్కగా ప్రశాంతంగా జరిగి కావలసిన వాటిని సాధించుకోగలిగిన శక్తిని పొందుతాడు. అలాగే దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి వీళ్ళందరి యొక్క భక్తి కారణమవుతుంది. ఉగాది పండగ చేసుకునేటప్పుడు నువ్వు ఈ ప్రకారంగా చేసుకుంటే కాలము నీకు సౌలభ్యాన్ని కల్పించి చిట్ట చివరికి ఆ సంవత్సరం అంతా కూడా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంబ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ సంవత్సరము నీకు సౌఖ్యదాయకమై నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా నీకు అన్ని రకములైనటువంటి విభూతుల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా పూనికతో అందించడమే ఈ ఉగాది యొక్క ప్రధానమైన విశేషం. అయితే ఈ సందర్భంగా నేను ఒక్క మాట మనవి చేస్తాను, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. గ్రహములనేటటువంటివి ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఇస్తాయి, ఒక్కొక్కసారి చెడు ఫలితాలు ఉండొచ్చు. జీవితం అంటేనే సుఖము దుఃఖముల యొక్క సమ్మేళన స్వరూపం. ఒక రోజు అంటేనే చీకటి పగలు. అయితే కష్టం వస్తోందని బెంగ పెట్టుకోకూడదు, సుఖం వస్తోందని విర్రవీగకూడదు. రెండిటినీ ఇచ్చేవాడు ఒకడున్నాడు. వాడి యొక్క అనుగ్రహాన్ని పొందిన నాడు చిన్న కష్టం వచ్చినా విచలితులమైపోయి మట్టి ముద్ద నేల మీద పడి మళ్ళీ పైకి లేవకుండా నేలనంటుకున్నట్టుగా కాకుండా బంతిలా కింద పడినా పైకి లేవగలిగిన శక్తి వస్తుంది. అది రావాలి అంటే ఈశ్వరుణ్ణి పట్టుకో తప్ప కేవలం మనుష్యుల్ని నిరుత్సాహపరచడానికో ఇది చదువుకుని బెంగ పెట్టుకోమ్మనో అవి రాలేదు. అందుకే సంవత్సర ఫలితాలు చెప్పి చిట్ట చివర ఒక మాట చెప్తారు, మీరు ఈ దేవతని ఉపాసన చెయ్యండి అని చెప్తారు. పంచాంగం అనేటటువంటిది మన సనాతన ధర్మమునందు అంతర్భాగమైనందుకు మనందరం గర్వపడాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా శ్రేయోదాయకం కావాలని, అందరూ పరమ సంతోషంగా ఉండాలని, ఇంకా ఇంకా కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ కూడా ప్రపంచంలో సమున్నతమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవాలని ఈటీవీ పక్షాన, ఈటీవీ ద్వారా, ఈటీవీ యొక్క అనేక కోట్ల మంది శ్రోతలకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా తెలుగువారందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆవిష్కరిస్తూ స్వస్తి.